టు MGTV నిర్మశేఖర్. ప్రస్తుతం మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కుష్మీడు పట్టణ పరిధిలో ఉన్నటువంటి పెట్టుబడి అనే గ్రామంలో మనం పెట్టుబడి గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే గణపతి ఏదైతే కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా ఏటా ఇక్కడ ఫేమస్ లడ్డు బాగా లక్షల్లో పలుకుతుంది. దీనికి ప్రత్యేకత ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 16 లక్షల పై చిలుకు చెప్పండి సార్, మీరు లడ్డు 2 లక్షలు పెట్టి వాడుకోవడానికి కారణం ప్రత్యేకత ఎప్పటి నుంచి వాడతారు? ఇదే ఫస్ట్. ఓకే డబ్బులు ఓకే 16 లక్షలైన డబ్బు దేవుడే అంత ముందు కూడా మీరు చెప్పాలని చెప్పారు. అంత ముందు ఏంటంటే 9 లక్షలు. ఓకే, ఇప్పుడు దీనివల్ల మీకు ఏమైనా భయం కలుగుతుందా? మూడు వచ్చింది ప్రత్యేకత సార్ మీరు చెప్పండి. ఓకే, చాలా పెట్టుకోవడానికి బాగా ఫేమస్. ఓకే, దీనివల్ల దాదాపుగా లడ్డు పాడకుండా కూడా ఎవరైనా సరే ఒక్కసారి పోటీలో నిలుచుకోవద్దు, మళ్ళీ 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 నిలవాలని చెప్పేసి తాపత్రయపడతారు, పోటీ పడతారు. ఆ పోటీ పడటం వల్ల ఆ లడ్డుకి అంత విలువ వెళ్తుంది అనమాట. 2 లక్షలు వెళ్తుంది. అది అంటే వాళ్ళకి పాడిన తర్వాత కలిసి రాబట్టి వాళ్ళు ఈ విధంగా పోటీ పడుతున్నారు. అయితే వాళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుందంటే మాకు ఎక్కువ మ్యాంగో బిజినెస్ బాగా జరుగుతుంది ఈ గ్రామంలో. అందరూ వ్యాపారస్తులే. ఆ మ్యాంగో బిజినెస్ లో అందులో లడ్డు పాడిన వాళ్ళకి అందరికి చాలా మంచిగా ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. రిటైల్ సరే ఏ రూపాయి చేస్తే కలిసి వస్తుంది. దానివల్ల ఆ లడ్డుకి అనేది ప్రాముఖ్యత. సార్ చెప్పండి సార్, మీరు చెప్పండి. గత 25 సంవత్సరాలుగా మేము వినాయక నవరాత్రులు చేస్తున్నాం. పెట్టుబడి గ్రామంలో 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు చేస్తున్నాము. అయితే ఈ యొక్క వినాయక నవరాత్రులలో పెట్టుబడి గ్రామంలో మేము పక్కన పెట్టినటువంటి వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పూజలో పాల్గొన్నటువంటి పొట్టు కానీ స్వామి ధరించిన తువాలు పంచులు కానీ మరి ఆ వేలకు పండుతున్నాయంటే ఆ యొక్క పాడిన వరకు ఆ యొక్క లాభం చేకూర్చబట్టి ఆ ధనవంతుడి మహిమ వల్ల వాళ్ళ కుటుంబంలో పట్టు పాడుకున్న వారికి పిల్లలు సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు పాడుకుంటే సంతానం కలుగుతుంది. ఇది సత్యం. విమానంలో పట్టు పడుతున్న వారి ఇంటికి అడిగినా మీకు ఇది సామాన్యం చెప్తుంటారు. అలాగే ఎంతో ఫేమస్గా ఈ లడ్డు ప్రచారం పొందుతుంటే ఈ లడ్డు పడుతున్న వారి కుటుంబమే కాకుండా వారి వ్యాపారం అభివృద్ధి వారి తెలుగు మరి చూస్తుంది. వారిని అన్ని వర్గాల్లో వస్తుంది. వినాయకుని యొక్క మహిమ అనేది చాలా వారు కుటుంబంతో ఆయుర్వేదంతో అష్టవిశ్రంతో తొలదూకుతూ ఉంటుంది. కాబట్టి ఈ లడ్డు పాడుకున్న కుటుంబాలంతా కూడా మళ్ళీ పోటీలు పాల్గొని గెలుపొందడం జరుగుతుంది. ఈ పెట్టుబడిలో గణపతికి నవరాత్రి గణపతి చాలా మహిమ ఉందని మా గ్రామంతో కూడా నమ్ముతున్నాము. ఇది సత్యము సత్యము సత్యము. సార్ చెప్పండి సార్, మీరు ఇక్కడ అతిథిగా వచ్చారు ఈ పెట్టుబడి గ్రామం, దీనికి సంబంధించి మీరేమని చెప్తారు? అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక సామాన్య గ్రామం, ఒక సన్న చిన్నకారు రైతాంగం ఉన్నటువంటి ఈ గ్రామం, వ్యవసాయం వ్యాపారం మీద నమ్ముకుని వ్యవసాయం వ్యాపారం చేస్తున్నటువంటి ఈ గ్రామంలో నేను కూడా గత సంవత్సరం 9,09,000కి మన మాధవరావు పాట పాడితే ఏంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్న ఉద్దేశం ఈ గ్రామం రావడం జరిగింది. ఎందుకంటే మేము పల్లెటూరులో ఎంతో ఆధారంగా పెంచేటటువంటి వినాయకుడు 11 రోజుల నుంచి గత 10 రోజుల నుంచి కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం మరి ఆయన కొలిచి ఈ రోజు 11వ రోజు ఊరేగింపు కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆ వినాయకుడు వారి లడ్డు ఆయన మాకు ప్రసాదించినట్టుగా మేము ఫీల్ అవుతాం. అట్లాగే ఈ లడ్డు వాడటం వల్ల చాలా మంది అనారోగ్యం నుంచి కూడా గుర్తుపడతారు. అట్లాగే మనం చేసే పని కూడా వినాయకుడు కష్టం ఉంటుందనేది కూడా మా పల్లెటూరు గ్రామ ప్రజలంతా కూడా నమ్ముతూ ఉంటాం. ఆ ఉద్దేశంతోనే మరి మాకు ఎంతైనా కానీ ఆ రోజు ఆ లడ్డూను పాడుకునే గ్రామస్తులందరూ కూడా దాన్ని ప్రసాదంగా లాగిచ్చి ప్రతి ఆరోగ్యంగా కానివ్వండి లేకపోతే ఏదైనా కానీ ఆ వినాయకుడు ఆశీస్సులు గ్రామానికి ప్రజలందరూ కూడా ఉండే ఉద్దేశంతో ఈ రోజు మా మిత్రుడు నరసింహరావు ఆధ్వర్యంలో మరి అట్లాగే మాధవరావు మాకు మాజీ ఎంపీడీసీ మంచి మిత్రుడు
ఆయన కూడా ఈ రోజు పోయిన సంవత్సరం కూడా 9,09,000 పాడి మళ్ళీ ఇదే సంవత్సరం 16,63,000 పాడటం అంటే మరి ఆయన ప్రత్యేకమైన అభినందనలు. అట్లాగే మేమందరం కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆ వినాయకుడి ఆశీస్సులు అట్లాగే గ్రామ ప్రజల ఆశీస్సులు కూడా మాధురానికి ఇవ్వాలని కోరుతున్నాం. సార్ చెప్పండి, సర్పంచ్ గారు మీరు చెప్పండి, మీ అనుభూతి చెప్పండి. ఇక్కడ ఫస్ట్ 20 సంవత్సరాల క్రితం హీరో నుంచి స్టార్ట్ చేసాము. హీరో నుంచి ఈ రోజు 16 లక్షల చాలా సాధారణ ప్రజలు మొత్తం. కానీ ఒక్కొక్కరు నమ్మకం అనేది ముందు నేను కూడా చాలా సార్లు పాడాను. నాకు కూడా అట్లాగే హ్యాపీగా ఉన్నా. అట్లాగే అందరికీ తొలగసారి అవకాశం రావాలని అందరూ కూడా ఒక్కోసారి తగ్గటం జరగటం అట్లా జరుగుతూ ఉంటుంది. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మాధవరావు గారికి వచ్చినా ఊరు మొత్తానికి వచ్చినట్టే, వేరే వాళ్ళకి వచ్చినా కానీ ఊరు మొత్తానికి వచ్చినట్టు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఈ అమౌంట్ కూడా ఎక్కడ రూపాయి ఎక్కడ వృధా చేయకుండా ఇంత అమౌంట్ కూడా పక్కన రామాలయం కడతాం 2.5 కోట్లు పెట్టి, నవాంజనేయ సైతం సీతారామాలయం దానికి కూడా కడతాం. ఇప్పుడు ఆల్రెడీ దగ్గర 1,40 కోట్లు అయినట్టు సుమారుగా ఇంకా 2.5 కోట్ల వరకు వెళ్తే ఈ అమౌంట్ లో చాలా వరకు అమౌంట్ ఆ గుడికి నిమిత్తమే ఖర్చు పెడతాం. 50% ఖర్చు పెడతాం. ఊళ్ళో ఇంకా లక్ష్మీ కూడా వాళ్ళు కూడా తల ఇస్తున్నారు. అదేవిధంగా ఈ లడ్డుకి కానీ దీనికి కానీ మళ్ళీ ఇదే ఎందుకంటే మంచిగా మళ్ళీ 4-5 నెలలు మీ అందరం చూస్తాం వీడియో అని. ఇక్కడ ప్రజలు చుట్టుపక్కల గ్రామాలను ఈ నియోజకవర్గం ప్రతి ఒక్కరిని కలిసి అందరినీ పిలిచి మళ్ళీ రామాలయం ఓపెన్ చేస్తాం. నవాంజనేయ దత్త సీతారామాలయం ఇక్కడ బ్రహ్మాండం జరుగుద్ది. రాబోయే కాలంలో ఇది ఒక దివ్యక్షేత్రంగా వెలుగొందడానికి 100% అవకాశం ఉంది. మన అన్నదాన చిదంబర శాస్త్రి గారు అనే ఉన్నారు, వారి ఆధ్వర్యంలో జరుగుతుంది మొత్తం గుడి మొత్తం దీని ఆలోచన మొత్తం విధానం మొత్తం. ఆయన అన్నదాన చిదంబర శాస్త్రి గారు అంటే మొత్తానికి తెలుసు. ఆయన ఎక్కడంటే మన రామాలయం కట్టారు కదా, అయోధ్య రామాలయానికి 6 కోట్ల సార్లు ఆయన జపా చేసి దానికి తన తపస్సు యంత్రం ద్వారా ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఆధ్వర్యంలో మొత్తం నడుస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ ఫిబ్రవరి మాసంలో బ్రహ్మాండమైన ఊరేగింపు ఇక్కడ ప్రతిష్ట జరుగుతూ ఉంటుంది. దీనికోసం అందరూ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఒక 4 నెలల ముందే మిమ్మల్ని ఆహ్వానిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ చెప్పండి, మహిళలు బాగా జరుగుతుందా?